నమస్కారం. మీ అందరినీ ఇవాళ ఇలా కలుసుకోవడం అనేది ఒక రకంగా బాధాకరంగా ఉన్నా కూడా ఆ, శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి గురించి ముచ్చడించుకోవడం అనేది నాకు చాలా ఆనందదాయకం. ఇందాక శాంతిశ్రీ గారు పాడిన పరమాత్ముడైన హరిపట్టపురాణివును అనే పాటని వారు నాకు దగ్గర కూర్చోబెట్టుకుని చక్కగా నేర్పించి, నేను పాడగలనా అండి అంటే ఇది చాలా ఏళ్ల క్రితం జరిగిందండి. చిన్నప్పుడు నేను పాడగలనా అండి ఆ పాట, అంత పెద్ద పాట, గొప్పవారు చేసిన పాట అంటే నువ్వు పాడగలుగుతావు, నేను నేర్పిస్తాను నీకు అని చెప్పి నా చేత ఆ పాట పాడించారు వారు. అదొక్కటే కాదు, ఎన్నో వారు స్వంతంగా వారు సంగీత సారథ్యం వహించిన అనేక ఆల్బమ్స్ లో నేను పాడడం జరిగింది. ఆ మిన్నక వేసాలు మాని అనే పాట ఒకటి, తర్వాత ఇంకా అలా చాలా పాటలు వారివి. నేను అని ఆన తెచ్చే కృష్ణుడు అర్జునునితో అనే పాటను కానీ చాలా పాటలు వారితో పాడటం జరిగింది. అలాగే టిటిడి వాళ్ళు వాళ్ళు ఒక ఆల్బమ్ ని రూపొందించినప్పుడు కూడా అందులో వారు సంగీత సారథ్యం వహించకపోయినా కొన్ని పాటల్ని ఆల్రెడీ పాడిన పాటల్ని తీసుకొని ఆ రకంగా మొట్టమొదట నేను టిటిడికి అసలు పరిచయం అయ్యాను అనమాట. అప్పట్లో నేను వచ్చిన కొత్తల్లో వీరి ద్వారా ఆ పాటలను పాడించారు నా దగ్గర. అప్పుడు మొత్తం అక్కడ ఉండి ఆయన ఆధ్వర్యంలో చిన్న చిన్న మెళకువలు అన్నీ తెలుసుకొని నిజంగా నేను ఆ చాలా నేర్చుకున్నానని చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ అన్నమయ్య కీర్తనలు పాడతారు, అందరూ నాతో సహా అందరం పాడుకుంటాం, మనం అందరం పాడతాం. కానీ బాలకృష్ణ ప్రసాద్ గారు పాడితే అదేమిటో తెలీదు, దానికి ఒక విశిష్టత ఉంటుంది. ఆ గొంతులో ఒక అద్భుతమైన ఒక మెత్తదనం, ఒక ఏమంటారు, మృదుత్వం ఉంటుంది. అది ఆయనకే, అంటే మార్గం. ఆ అది ఆయనకే. అదే ఆ గొంతు స్వతహాగా అంతే. అది అన్నమయ్య పాటలు పాడటానికి కోసమే ఆయన పుట్టారు అంతే. ఆ పాటలు అలా ఆయన ఒక్కరే పాడగలరు, ఇంకెవరు పాడలేరు. వారు మనకు నేర్పించినా కూడా అందులో మనం ఒక 50% పాడితే పర్వాలేదు, మనకి కొద్దిగా వస్తుంది అనమాట. ఆ స్కూల్లో ఉండి నేను నేర్చుకోవటం వల్ల నాకు చాలా మెళకువలు, చాలా విషయాలు ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకోవడం జరిగింది. కలిసి ప్రయాణించాం మేము. టీవీకే శాస్త్రి గారు నిర్వహించిన ఆ స్పిరిచువల్ సమ్ ప్రోగ్రామ్ ఆయన చేస్తారనమాట. దానికోసం మేము చాలా ఊళ్ళకి ప్రయాణం చేసి అక్కడ శ్రీనివాస కళ్యాణం చేసి అక్కడ కచేరీలు చేసిన రోజులు ఉన్నాయి. ఆ ప్రయాణాల్లో ఎన్నో అనుభూతుల్ని, ఎంతో అద్భుతాలను పంచుకున్నాం. ఒక చిన్న పిల్లగా కాకుండా ఆయన నీకేం తెలుసో, నీకేం వచ్చో నీకు తెలియదు, నాకు తెలుసు కదా అన్నట్టుగా ఎప్పుడూ ఆయన నన్ను ట్రీట్ చేసేవారు వారు. చాలా చాలా మామూలుగా, చాలా మామూలుగా నాకేమీ తెలియదు అన్నట్టుగా కూడా ఉంటారు వారు. ఆయనకి ఏమీ తెలియదు, చాలా డౌన్ టు ఎర్త్ ఆయన. ఎన్నో విషయాలు ఈ మధ్య కాలంలో గత 5 ఏళ్ల క్రితం టీటీడీ వాళ్ళకి మేము ఒక కార్యక్రమం చేసామన్నమాట. పాడుతా తీగలాగా ఒక రియాలిటీ షో చేసాం. దానిలో ఒక్కరోజు మీరు వచ్చి ఆ, ముఖ్య అతిథిగా ఉంటే బాగుంటుంది అంటే రాలేకపోతున్నానమ్మా, మెట్లెక్కలేను అది. కానీ బతిమలాడి మొత్తానికి ఆయన్ని తీసుకొచ్చాం. ఆ శోభే వేరు. ఆయన వచ్చి కూర్చుని ఆయన ఒక 2 మాటలు మాట్లాడితే ఆ శోభ వేరు, ఆ జననం వేరు, అది వేరు. భగవంతుడు ఈ పాటల కోసం నువ్వు ఇంకా అన్నమైన ప్రాచుర్యంలోకి తీసుకురావాలి, ఇప్పుడు జరిగినంత వరకు చాలదని చెప్పి ఆయన్ని తీసుకొచ్చి ఆయన ద్వారా ఇంత అద్భుతమైన ప్రాచుర్యాన్ని కలిగించి సుఖంగా ఏమాత్రము బాధ లేకుండా అలా ఆయన అరిచేతుల్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోయారు. నా దగ్గర పాడుకుందురా అని. ఇందులో మనం అందరం శోకించాల్సిన విషయమే లేదు. అద్భుతమైన ఆఖరి ఘట్టం ఆయనకు దక్కింది. అందుకు మనం అందరం నిజంగా సంతోషించాలి. వారికి ఇక బిరుదులు అంటారా, ఏ బిరుదులు అక్కర్లేదు, ఏ పద్మశ్రీలు ఏవి అక్కర్లేదు, ఆ బిరుదులు అక్కర్లేదు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వారు పాడుకుంటారు, అంతకంటే కావాల్సిన బిరుదులు ఏమున్నాయి ఆయనకి. ఆయన ద్వారా ఎంతమంది తయారయ్యారు, ఎంతమంది పాడుకుంటున్నారు పాటలు, అంతకంటే కావాల్సిన బిరుదులే. ఒక సంగీత కళాకారుడికి కావాల్సినవి ఇంకేమీ లేవు, అదొక్కటే చాలు. నా ఉద్దేశంలో అయితే అదే భగవంతుడి సంపూర్ణ అనుగ్రహం ఆయనకుంది. ఆయన మాటల్లో గాని చేతల్లో గాని అది స్ఫుటంగా మనకి ప్రదర్శితం అవుతుంది, అది మనకు తెలుస్తుంది. ఆ వారి అడుగుజాడల్లో కొంచెం నడవటం, వారి దగ్గర నేను కొంచెం నేర్చుకోవటం, వారి పాటలు నేను పాడటం అనేది నా అదృష్టంగా భావిస్తూ, వారు మన మధ్యలో లేకపోయినా సరే ఎక్కడ అన్నమయ్య పాట పాడినా వారు ఉంటారు. పైనుంచి మనల్ని అందరినీ ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ నమ్మాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారు శాంతిగా హాయిగా ఉంటారు, అద్భుతమైన లోకాలకు వాళ్ళు వెళ్తారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.